ఓవే నమస్తేనే. ఏం చెప్పండి. పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర గారు. ఇది ఆటో ఇది మీదేనా? ఓకే. ఎట్లా ఉంది మరి బిజినెస్ ఆటోది? ఏం బిజినెస్, మన జగనన్న వచ్చిన తర్వాత ఏం లేదు. అంతేనా? ఇది నాకు బీసీ కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన ఆటో. ఇది అచ్చా, అప్పుడు ₹1,00,000 సబ్సిడీ. అది కానీ మీ ఆటోలకి ఏదో 10,000 వేస్తా అన్నట్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది దొరికితే 10,000 తెప్పుతున్నాడు. అంతే, ఇటు ఇస్తున్నాడు, అటు తీసుకుంటున్నాడు. అంతే. చలానాలు ఇస్తున్నారు. చలానాలు ట్రాఫిక్ చలానాలు కాకుండా ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ సిగ్నల్ జంపింగ్ లో ఉన్నాయి. సిగ్నల్ జంపింగ్ లో కూడా. ఆ, ఓకే. సో మరి ఎట్లా ఉంది మరి 5 సంవత్సరాల జగన్ పాలన ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందిగా, అందరికీ తెలుసు కదా. అంతేనా? మామూలుగా ఉండదు. కానీ ఈసారి మళ్ళీ గెలుస్తా అంటున్నాడు ఎవరు జగన్. గెలితే ఈసారి అందరూ వాళ్ళ ఇంటికాడ చెప్పు పట్టుకుని కూర్చుంటాం. అంతేనా? అంతే. అంత దారుణం అయిపోయింది అని మరి మాకు కాదా? అది కానీ బాగానే అభివృద్ధి చేసిన పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. మన రాష్ట్రం అభివృద్ధి కూడా చెందిందా ఏమో అంటున్నాడు. అంటాడు. అలాగే అంతేనా? అంత సున్నమే మామూలు సొన్నం కాదు. భారతీయ సిమెంట్స్. భారతీయ సిమెంట్స్. ఓకే. సో బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎమ్మెల్యే ఎలక్షన్ దీని తర్వాత ఉంటాయి. సో మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ నుండి ఏలూరు నియోజకవర్గం నుండి చూసుకుంటే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు. సో ఎవరు గెలిచేటట్టుంది 3 పార్టీలలో? ఈయన యాదవే, అటు పక్క యాదవే. వాళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళకి ట్రస్ట్లు కూడా ఉన్నాయి. వీళ్ళ నాన్నగారు మరి అది. సో చేసే వ్యక్తి. ఓకే. సో అంటే ఇప్పుడు ఈయన వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఎట్లా ఉంటుంది అంటే ప్రజల పట్ల స్పందన ఎట్లా ఉంటుంది? ప్రజలలోకి పోతే ఎట్లా ఉంటుంది స్పందన? బాగానే ఉందన్నా. మొత్తం ఇప్పుడు ఫ్యాన్ రెక్కలైతే ఊడిపోతాయి. ఓకే. సో మరి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నది సార్. అదే ప్లస్ ఇప్పుడు. అంతే అంటారా? అదే ప్లస్. అంతే ఉంటుంది. సో ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఇక్కడ? మెజారిటీ అంటే నేను చెప్పలేను కానీ గెలుపు ఖచ్చితం. సరే బాబాయ్, థ్యాంక్ యూ.